హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. రానాకి మాత్రం ఎంతకీ కోపం తగ్గడం లేదు. ఏడవకు, ఆ మెసేజ్ చేసింది ఐ లవ్ యూ నాకు తెలిసి వాడే అయి ఉంటాడు. పార్థుని కుందు చూడు నా చేతుల్లో అనుకున్నాడు. అంతలోనే అరవితో మార్నింగ్ మాట్లాడిన మాటలు తలుచుకొని కోపంగా చేయని కాలుతో తన్ని రూమ్లో ఉన్న వస్తువులన్నీ రానా కోపానికి బలయ్యాయి. వర్క్ చేస్తుండగా అరవికి ఎవరో పిలిచినట్టు అనిపించడంతో వెనక్కి తిరిగింది. ఏమైంది? పిలిచినా పలకటం లేదు. టైం చూసావా ఎంత అయిందో? 9 అయింది. ఇంకా ఇంటికి వెళ్ళలేదా నువ్వు? లేదు శక్తి సార్, వర్క్ ఇచ్చారు, ఈరోజు కంప్లీట్ చేయాలి. జస్ట్ పావు గంటలో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? శక్తి అరవి ముఖం చూశాడు. ఎర్రబడిన ఆమె కళ్ళు నీరసించిన ఆమె ముఖం చూడగానే అర్థమైంది రానాకి తనకి మధ్యని ఏదో గొడవ జరిగిందని. వాడు ఏమైనా అన్నాడా నిన్ను? లేదు శక్తి, నన్నేమనలేదు. నా ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తు రావటం లేదు. ఇంట్లో అమ్మ కంగారు పడుతుంది. ఒకసారి ఫోన్ ఇవ్వు, తీసుకో, నేను ఇప్పుడే వస్తానంటూ అరవికి ఫోన్ ఇచ్చి శక్తి రానా రూమ్కి వెళ్ళాడు. రూమ్ని చూసి షాక్ అవ్వాడు. పగిలిన వస్తువుల్ని, ఫైల్స్ మొత్తం నేలపరిచి ఉండటమే కాకుండా టేబుల్ కూడా పగిలి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. విండోకి జారబడి సిట్టింగ్ చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు రానా. రానా, నేను అప్పుడే ఇంటికి రాను. శక్తి నువ్వు వెళ్ళు. అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అలానే ఒక న్యూ ఫోన్ తీసుకొని ప్రియాకి ఇచ్చేయి. ఫోన్ ఎందుకు? తన ఫోన్ పగిలిపోయింది అందుకు. ఎందుకురా ఇలా కోపంగా ఉన్నావు? తనని అసలు ఏమన్నావు నువ్వు? శక్తి, ఏం జరిగిందో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ కోపంతో అరవిని దూరం చేసుకోకు అంటూ బయటికి వచ్చి ఫ్యూన్తో రూమ్ క్లీన్ చేయమని చెప్పి అరవి దగ్గరికి వచ్చాడు శక్తి. సరే అమ్మ, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు భోజనం చేసేయండి, ఉంటాను అంటూ కాల్ కట్ చేసి థ్యాంక్ యూ శక్తి, వర్క్ రేపు చేద్దు కానీ ముందు పదా, నిన్ను డ్రాప్ చేస్తాను. వద్దు శక్తి, నువ్వు వెళ్ళు, పావు గంటలో నా వర్క్ అయిపోతుంది. ఒక అన్నగా అడుగుతున్నాను చెప్పు. వాడు ఏమన్నాడు? ఏమనలేదు. నాకు నువ్వు కోపం రప్పించుకు చెప్పు. అరవి అసలు ఏం జరిగింది? శక్తి గట్టిగా అడిగేసరికి అరవి జరిగిందంతా చెప్పింది. వాడు అన్ని మాటలంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? చాచిపెట్టి ఒకటి ఇవ్వలేకపోయావా? లేదు శక్తి, తను అన్నది నిజమే కదా. అయినా తనకి నేను ఏమవుతానని తను చెప్పింది నిజమే. తప్పు నాది. ఆయన కంపెనీ ప్రెసిడెంట్. ఆయనకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వకుండా చొరవగా ఆయన చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీయటం, ఆయన చెప్పిన వర్క్ టైంకి చేయకపోవడం అంటే ఎవరికైనా కోపం వస్తుంది. నా హద్దుల్లో నేను ఉండాలి శక్తి. నేనే అనవసరంగా ఆయన దగ్గరికి వెళ్ళి తప్పు చేశాను. నీకు వాడి మీద కోపం లేదా? నాకెందుకు శక్తి కోపం? తప్పు నాదైనప్పుడు మాట పడాలి. సరే నువ్వు వెళ్ళు, నీకు లేట్ అవుతుంది కదా. సరే కానీ వర్క్ అయ్యే వరకు నేను కార్లో వెయిట్ చేస్తాను, నువ్వు తొందరగా రా. నువ్వెందుకు శక్తి, ప్లీజ్ వెళ్ళిపో. ప్రియా ముందు వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేయని చెప్పి శక్తి బయటికి వెళ్ళాడు. పావు గంటలో తను చేయాల్సిన వర్క్ చేసి ప్రాజెక్ట్ వర్క్ మొత్తం ఒకసారి చెక్ చేసి రానాకి మెయిల్ పంపి ఫైల్స్ అన్నీ తీసుకుని రానా క్యాబిన్కి వచ్చి డోర్ ఓపెన్ చేసి మే ఐ కమిన్ సార్ అంటూ పిలిచింది అరవి. సిట్టింగ్ చూస్తున్న రానా వెనక్కి తిరగకుండానే కమిన్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఫైల్స్ అన్నీ టేబుల్ మీద పెట్టి మీరు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేశాను సార్. 5 రోజుల క్రితం మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది, మీకు మెయిల్ పంపించాను. అలానే ఫైల్ మీద సైన్ చేయండి. చేస్తానంటూ వెనక్కి తిరిగి చైర్లో కూర్చున్నాడు. అరవి ఫైల్ ఓపెన్ చేసి అతను ఎదురుగా పెట్టి రేపు 10కి మీటింగ్ ఉంది, అలానే మధ్యాహ్నం 3 గంటలకి రెస్టారెంట్లో మీటింగ్ ఉంది అంటూ రేపటి షెడ్యూల్ మొత్తం చెప్పి నా డ్యూటీ అయిపోయింది సార్, ఇంక నేను వెళ్తాను అని అతని సమాధానం కోసం చూసింది. రానా ఏం మాట్లాడకుండా ఫైల్ సైన్ చేసడం చూసి టేబుల్ మీద ముక్కలుగా ఉన్న తన ఫోన్ని చూడగానే అరవికి ఎక్కలేని కోపం వచ్చింది. ఆమె ముఖం చూడకుండానే ఫోన్ టేబుల్ మీద నుంచి కింద పడి ముక్కలైంది. శక్తి ఫోన్ కొనిస్తాడు, తీసుకో. వద్దు సార్, నా ఫోన్ మీరు పగలగొట్టారా? నాకు కొనివ్వడానికి పడిపోయింది కదా, నా ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. మీకు కంపెనీ ప్రెసిడెంట్ లానే ఉండండి. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫోన్ కొని మీ స్థాయిని తగ్గించుకోకండి అంటూ ముక్కలైన తను ఫోన్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుని ముందు వెళ్తుంటే నేను వెళ్ళమని చెప్పలేదు. నా డ్యూటీ టైం 6 వరకు అయినా ఎక్స్ట్రా చేశాను. ఆడపిల్లని ఈ టైం వరకు నేను ఇక్కడే ఉంటే మా ఇంట్లో వాళ్ళు కంగారు పెడతారు సార్ అంటూ రానా సమాధానం కోసం చూడకుండా కోపంగా కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకుని డోర్ లాక్ చేసి
ఆమెను ఎటూ కదలకుండా గోడకు లాక్ చేసి ఆమె ముఖం చూశాడు. ఫేస్ పక్కకు తిప్పుకొని ఎటూ చూస్తుంది అరవి. నా వైపు చూడు. మీరెవరు నేను మిమ్మల్ని చూడటానికి? నాకు మీరు ఏమవుతారని నా వంటి మీద చేయి వేశారు, వదలండి. ఒకసారి నా వైపు చూడు కోపంగా చెప్పాడు రానా. అరవి రానా వైపు కోపంగా తిరిగి, ఏంటి సార్ మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీరు హద్దులు దాటుతున్నారు తెలుస్తుందా? మీకు కంపెనీ బాస్ ఎలా ఉండాలో నీకు తెలీదా? పౌరుషంగా అడిగింది అరవి. అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలిసే నీతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాను. అరవి కోపంగా, వదలండి. మీకు అంతగా హద్దులు దాటి ప్రవర్తించాలనిపిస్తే బయట చాలామంది అమ్మాయిలు ఉంటారు, వెళ్ళి వాళ్ళతో ప్రవర్తించండి. నేను మాత్రం అలాంటిదాన్ని కాదు. చెంప పగులుతుంది. ఎలా కనపడుతున్నాను నీ కంటికి? మీరేగా అన్నారు నా హద్దుల్లో నేను ఉండాలని. అందుకే నేను కూడా మీ హద్దులేంటో గుర్తు చేస్తున్నాను అంటూ బలవంతంగా ఏడుపు ఆపుకొని ఫేస్ పక్కకు తిప్పుకుంది. నా వైపు చూడు, చాలా మెల్లగా వచ్చింది అతని గొంతు. చెప్పు, మళ్ళీ ఏం తిట్టాలనుంది? తిట్టు, నీ కంటికి నేను అంటూ ఆగిపోయి రానా కళ్ళలో చూడలేక కోపంగా తలదించుకుంది. ఆగిపోయావే, మాట్లాడవే. కోపంగా రానా షర్ట్ కాలర్ పట్టుకుని, ఏం మాట్లాడాలి చెప్పు. అనాథలవన్నీ అనేసావు కదా, ఇంకా ఏం మాట్లాడాలి నీతో? ముందు నుంచి నేనంటే లోకు నీకు. ఎవరి మీద కోపం నా మీద చూపిస్తావు? మధ్యాహ్నం నువ్వు మాట్లాడిన మాటలకి అక్కడే నిన్ను చెంప పగలగొట్టాలని అనిపించింది. అవునా, మరి ఎందుకు కొట్టలేదు? కొట్టలేకపోయావా? నాకు ఏ రైట్ ఉందని నేను కొట్టడానికి? అసలు నీకు నాకు సంబంధం ఏముందని కొట్టడానికి? అసలు నీకు నేను ఏమవుతానని కొట్టడానికి? నీ మాటలతో నన్ను పరాయిదాన్ని చేసావు కదా. కోపంగా అరిచింది మన అరవి. ఒక్కసారిగా ఆమె జుట్టు పట్టుకొని ఆమె నడుము దగ్గర చేతిని పోనిచ్చి మీదకి లాక్కొని ఆమె పెదవులను అందుకున్నాడు రానా. ఊహించని చర్యకి అరవి షాక్ అయ్యి అలానే ఉండిపోయింది. అతన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంటే మరింతగా ఆమె తన కౌగిలి బంధించి ముద్దుగాడతను పెంచి సన్నగా ఉన్న ఆమె నడుముని తన చేతి స్పర్శతో ఆమెను మాత్రాన్ని మూగదానిలా చేసి వెచ్చిగా తగులుతున్న ఆమె ఊపిరిని తన ఊపిరిలో కలుపుకొని చెలి అదరాలని తన అదరాలతో బందీ చేసి సెకండ్లు నిమిషాల వరకు మారేలా రానా తన ముద్దును కంటిన్యూ చేశాడు. ఆమె భారంగా ఊపిరి తీసుకోవడం గమనించి నెమ్మదిగా ఆమె పెదవుల్ని వదిలి అరవి మొహం చూశాడు. భారంగా ఊపిరి తీసుకుంటూ రానా వైపు చూసింది. మాట్లాడదామన్నా ఆమె గొంతు పెగలటం లేదు. ఆమె పెదవుల్ని తన బొట్టన వేలుతో టచ్ చేస్తూనే, ఉదయం నుండి కూడా నన్ను బాస్లాన్ని చూసావు కదా మీటింగ్ రూమ్లో, అందుకే మధ్యాహ్నం నీతో బాస్లా ప్రవర్తించాను. నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడి ఉంటావో. ఆ టైంలో నీకంటే 100 రెట్లు నీతో అలా మాట్లాడినందుకు నేను చాలా బాధపడ్డాను. క్షమించు. ఈరోజు నీ ముఖం చూస్తేనే అర్థమైంది ప్రియా, నీకు రానానే కావాలి, బాస్నే నేనంటే ఇష్టం లేదు, అవునా అంటూ చిన్నగా నవ్వి తన ఫోన్ తీసుకొని, నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు షాక్ నుంచి బయటికి రాగానే శక్తితో పాటుగా ఇంటికి వెళ్ళని చెప్పి ఆమె చేతిలో వాటర్ బాటిల్ పెట్టి నవ్వుకొని బయటకు వచ్చాడు. అరవి బొమ్మల అలానే నిలబడి చేతిలో ఉన్న వాటర్ తాగి రానా ఎందుకు అలా మాట్లాడాడో, ఎందుకు అలా ముద్దు పెట్టాడో అర్థం కాక అయోమయంగా ఆలోచిస్తూ బయటకు వచ్చింది. శక్తి ప్రియకి మొబైల్ కొనిచ్చి, జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపే, నేను ఇంటికి వెళ్తున్నాను, అట్లీస్ట్ తనకి సారీ అయినా చెప్పావా అని అడుగుతాడు శక్తి. చెప్పానంటూ కార్ స్టార్ట్ చేసి వేగంగా కారు పోనిచ్చాడు. బయటకు వచ్చిన అరవి శక్తి ఎంత మాట్లాడుతున్నా ఏం పట్టనట్టుగా కారులో కూర్చుని ఏదో శూన్యంలో చూస్తుంటే శక్తి అరవి మొహం చూశాడు. అరవికి ఇలా ఉంది అనుకుని తనకు ఫోన్ కొనిచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఏంటి అరవి ఈరోజు ఇంత లేట్గా వచ్చావు? ఫోన్ చేసినా కలవలేదు, అసలు ఫోన్ ఎక్కడ పెట్టావంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది జాను. అరవి తన చేతిలో ఉన్న బ్యాగ్ న్యూ ఫోన్ జాను చేతిలో పెట్టి అక్క స్నానం చేసి వస్తానంటూ వాష్రూమ్కి వెళ్ళింది. రే, అసలు ఏంట్రా నువ్వు? వచ్చిన దగ్గర నుంచి రూమ్లోనే ఉన్నావు, బయటికి రావా? అందరు నీకోసమే వెయిట్ చేస్తున్నారు, భోజనం చేయవా? రానా తన ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి, సరే నా వర్క్ అయిపోయింది, పద తిందాం. రే బావా, నిన్ను ఒకటి అడిగినా ఏంట్రా? అరవిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా, ఎందుకురా తను అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎందుకు అలా సైలెంట్గా ఉంది? అసలు నువ్వు తనకి నిజంగానే సారీ చెప్పావా? అవునరా, నిజంగానే సారీ చెప్పాను. మరి తను ఏంటి ఏదో గ్రహం నుంచి వచ్చినట్లు ఏం మాట్లాడినా విచిత్రంగా చూసేది? సారీ అంటే నిజంగానే సారీ చెప్పలేదురా, మరి ఏం చేసావురా? మాటలతో కాకుండా చేతులతో చెప్పాను. అంటే ఏం చేసావు? జస్ట్ కిస్ చేశాను అంతే. ఏంటి, నోరు తెరిచి మరీ అడిగాడు శక్తి. ఏంట్రా అంత షాక్ అవుతున్నావు? జస్ట్ కిస్ చేశాను అంతే. ఒరే, నువ్వు మా అమ్మలోడి కాదురా, నిజంగానే ముద్దు పెట్టేశావా? నమ్మలేక మరోసారి అడిగాడు శక్తి. నీ అబ్బా, నిజంగానే పెట్టానురా బాబు, అయినా ఎందుకు నువ్వు నమ్మటం లేదు? ఎలా నమ్ముతానురా? మరి నేను కిస్ చేస్తే అరవింద్ నిన్ను ఏం అనలేదా? రానా నవ్వుతూ,
నీకు ఇప్పటికే చాలా వరకు చెప్పేశాను. ఇంకా ఎక్కువ చెప్తే బాగోదురా. నువ్వు అసలే మనిషిడివని నా మాటలకి చెడిపోతావు. పదా భోజనం చేద్దాం. అబ్బా చెప్పు. నీకు తెలుసు కదా ఏదైనా పూర్తిగా వింటే కానీ నాకు నిద్ర పట్టదని. చెప్పరా అంటూ చిన్నపిల్లాడిలా బ్రతిమలాడు శక్తి. రానాకి తెలుసు శక్తికి లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ టైంలో అరవి ఫీలింగ్స్ చూసిన రానా శక్తితో చెప్పకుండా తన మనసులోనే అరవి ఫీలింగ్స్ దాచుకొని పైకి మాత్రం చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. వీడు ఇంకా చెప్పడు, టైం వేస్ట్ అంతే అనుకుని శక్తి కూడా రానాతో పాటుగా కిందికి వస్తుంటే రానా ఫోన్ రావటంతో ఫోన్ చూశాడు. ఏదో న్యూ నెంబర్ నుంచి రావటంతో బావ నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే కాల్ మాట్లాడొస్తా. ఎవరు ఫోన్? మా చెల్లినా? అది 2 రోజుల వరకు నాకు ఫోన్ చేయడానికి భయపడుతుంది కానీ ఏదో న్యూ నెంబర్, ఇప్పుడే మాట్లాడొస్తాను ఫోన్ లిఫ్ట్ చేసి. హలో అన్నాడు రానా. అవతల ఎవరు మాట్లాడాడో సరికి రానా మరోసారి అలా అన్నాడు. కాసేపటికి ఒక నవ్వు వినిపించడంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న రానా కోపంగా మారిపోయాడు. ఎలా ఉన్నావు రానా? బాగానే ఉంటావు. నాకు తెలుసు పాపం చందనకి ఏంటి అటువంటి పరిస్థితి వచ్చింది, ఎంత అన్యాయం జరిగింది తనకి, ఎవరు ఇదంతా చేశారో నీకు తెలీదా? కోపంగా అక్కడే ఉన్న చైర్లో కూర్చొని ఎవరు చేశారో ఎవరు చేస్తున్నారో అని నాకు తెలిసి ఇంద్రజ గారు. శభాష్, మొత్తానికి నా వాయిస్ గుర్తుపట్టావు. పర్లేదు, నేను గుర్తుకున్నాను నీకు. మర్చిపోయే చరిత్ర అయితే కాదు కదా మరిది. ఎలా మర్చిపోతాను? నీ కారణంగా నా కూతురు చనిపోయింది. ఈ షాపు ఆపండి. మీరు ఎన్నిసార్లు చెప్తారు ఆ విషయం? మీకు తెలుసు నా చేతుల్లో నేను చరిత్రని చంపలేదు. అయినా సరే నా మీద పగబడ్డారు. అంతటితో ఆకుండా నా చెల్లి జైలుకి వచ్చి తన లైఫ్ డిస్టర్బ్ చేశారు. అయినా మీతో నాకు గొడవ ఎందుకు? కానీ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నా తప్పులేనిదైనా కుటుంబానికి హాని తలపెట్టాలని చూస్తే మాత్రం అంటూ గ్యాప్ ఇచ్చి మాటలతో చెప్పను, చేతులతో చూపిస్తాను అన్నట్టు ఆ గొట్టంగాడి పార్దుతో ఏంటి చేతులు కలిపావు? వాడి ద్వారా నన్ను అరవింద్ దూరం చేద్దామనా? ఇదైతే జరగని పని. చెప్పు వాడికి ఫోన్లో మెసేజ్ పంపిస్తే ఈసారి ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వటం కాదు, ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగేలా కొడతానని. వాడు మీ ఇద్దరిని విడదీయలేకపోతే నేను విడదీయలేనా? ఎప్పటికీ విడదీయలేవు. ఇకనైనా నా మీద పగా ప్రతీకారాలు మానుకొని కాస్తైనా మనశ్శాంతిగా ఉండు. ఎన్ని చెప్పినా వినకుండా నాతోనే గొడవ పెట్టుకోవాలని చూస్తే మాత్రం నీకు మనశ్శాంతి అనేది దూరం చేస్తాను. అశ్విన్ బ్రతికే ఉన్నాడని తెలుసు కానీ ఎక్కడున్నాడో తెలుసుకుని వాడిని మామూలు మనిషిని చేసిన చెల్లికి వాడికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించకపోతే నా పేరు రానానే కాదు అంటూ ఫోన్ కట్ చేశాడు. రానా మాటలు విన్న ఇంద్రజ కోపంగా ఫోన్ టేబుల్ మీద పెట్టి రానా మాటలు తలుచుకుంది. ఆ పార్దు మీ ఇద్దరిని విడలేకపోతే నేను విడదీయలేనా? చిన్న అవకాశం, చాలా చిన్న అవకాశం దొరికితే చాలు మీ ఇద్దరిని విడదీయడానికి ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది అనుకుంది. ఇంకా ఉంది